హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సూపర్‌గా ఉన్నాను. ఈరోజు నేను మీకు మనం రెగ్యులర్‌గా తినే స్నాక్స్ తోటి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. వెరీ సింపుల్ కర్రీ అండ్ వెరీ టేస్టీ కర్రీ కూడా. సమ్మర్‌లో అండి ప్రతిరోజు వెజిటబుల్స్ తినాలన్నా, ప్రతిరోజు చికెన్ అండ్ ఎగ్స్ తినాలన్నా ఒక్కొక్కసారి అబ్బా! సంథింగ్ యూనిక్‌గా, వెరైటీగా తినాలి అనిపిస్తుంది. బయటికెళ్ళి తినాలంటేనేమో ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, కుదరదు. అలాంటప్పుడు కొంచెం ఏమైనా డిఫరెంట్‌గా చేసుకోవాలి అనిపిస్తుంది కదా! అలా మీకనిపించిన రోజు చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలేసుకుంటూ తినేస్తారు. అదేంటో చెప్పనా? బూందీ కర్రీ అండి. నేను రెగ్యులర్‌గా చేసేదాన్ని పిల్లలు చిన్నప్పుడు. ఈ మధ్య కాలంలో వాళ్ళు పెద్ద తినట్లేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకొకసారి తినిపించాలనుకుంటున్నాను. సరే నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సరే ప్రాసెస్ చెప్పేనా? సూపర్ క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. ఒక 2 స్పూన్‌లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలనమాట. ఒక కప్ మెజర్‌మెంట్‌తో తీసుకోండి అన్నీ కూడా. ఈక్వల్ మెజర్‌మెంట్సేనండి అన్నీ కూడా. ఉల్లిపాయ తరుగు ఒక కప్పు తీసుకుంటే, టమాటా తరుగు ఒక కప్పు, బూందీ ఒక కప్పు. బూందీ మనకు దొరుకుతుంది కదా బయట. సో, అదనమాట. మసాలా బూందీ అయినా ఓకే, ప్లెయిన్ బూందీ అయినా ఓకే. సో, ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ గైస్. ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నాక, ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్‌లో ఫస్ట్ ఏం చేస్తారంటే, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర చిటపట అనే వరకు వేయించేసుకొని, ఈ ఉల్లి ముక్కల్ని వేసి, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీలికలా కట్ చేసుకొని యాడ్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత, ఒక చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, అది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత, సో, ఇందులో ఇప్పుడండి బేసిక్ మసాలాస్ కొన్ని చెప్తాను. ష్యూర్‌గా మిస్ అవ్వకుండా వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. అక్క మరి నాకు కొత్తగా వంట నేర్చుకుంటున్నాను. మెజర్‌మెంట్స్ నాకు తెలీదు అనే పిల్లలకి చెప్తున్నానండి. చిన్న స్పూన్‌తో వేసుకోండి ఫస్ట్. తర్వాత ఏమైనా సరిపడలేదనుకుంటే కూర రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. స్పెషల్లీ ఉప్పు, కారం గైస్ మిగిలినయి కాదనమాట. సో, ఫస్ట్ అయితే ఉప్పేసేసుకోండి. తర్వాత పసుపు, చిటికెడంత పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం గ్రేవీగా కావాలి కర్రీ, ఇష్టంగా తింటాము అంటే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ఏసుకోండి సరిపోతుంది. సో, ఇవన్నీ వేసేసారు గదండీ! ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఉడికిపోయినియి చక్కగా. మసాలాస్ అన్నీ యాడ్ చేసేసాము. ఇప్పుడు టమాటాలు వేయండి. టమాటాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్క మునిగేదాకా వాటర్ వేయండి. ఏసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో ఉంటే మెత్తగా చక్కగా ఉడుకుతుంది మీ టొమాటో. ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్‌లో రెడీగా ఉంచుకున్న మెయిన్ ఇంగ్రీడియెంట్ బూందీ. బూందీ అంతా కూడా వేసేసి పైన ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్‌లో ఉంచేస్తే యమ్మీగా వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉండే మీ బూందీ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలో తినొచ్చు, పూరిలో తినొచ్చు, వేడి వేడి రైస్‌లో తినొచ్చు. అంతెందుకండి దోసల్లో కూడా సూపర్బ్‌గా ఉంటుంది. రెసిపీ నచ్చిందా? మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ జెన్యూన్‌గా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఉండనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.